ఇందులో కలపడానికి ఏమైనా మిస్ అయినాయా ఇంగ్రీడియంట్స్? ఇదేంటి చెప్పు? జీలకర్రనా? ఓకే. అలా ఇందులోకి పచ్చిమిర్చి తెచ్చుకోవాలా? నెక్స్ట్ ఎల్లిపాయలు. అంటే కత్తి లేకుండా అట్లా ఇచ్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కారం పొడి. తర్వాత కొద్దిగా లైట్గా చిటికెడు పసుపు. నువ్వు చిటికెడని మరి స్పూన్తో వేసినావు మరి. దొడ్డుప్ప, కల్లుప్పు, గల్లుప్పు, అంటే చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట. కొంచెం తీయగా ఉంటే చిన్నపిల్లలు తింటారని అట్లా వాళ్ళ టేస్ట్ కలగడానికి. అంతేనా? తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బౌల్లోకి తీసుకోవాలా? బౌల్లోకి తీసుకొని ఇలా కాటన్ది వేసుకోవాలి. కాటన్ ఇలా వేసుకుంటే పువ్వుల్ల తీసుకొని, లేకుంటే ఏదైనా బౌల్ తీసుకొని కాటన్ తీసుకుంటే ఏదన్నా వాటికి గారెలకి ఆయిల్ ఉన్నా ఇంకిపోతుంది. అందుకని కాటన్ తీసుకుంటున్నావా? అంటే క్లాత్లో తీసుకుంటే వాటర్ ఉంటే కూడా ఈ క్లాత్ పీల్చుకుంటుందనా? అంతేనా? लेकिन मैं खुशी के साथ मीठी खुशी को खा सकती हूँ।
ఇట్లా వెడల్పు క్లాత్ తీసుకుంటే ఒకేసారి కాటన్ క్లాత్ 3-4 ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఒకేసారి. అంతేనా? అంటే ఆయిల్ కూడా అప్పుడు సేవ్ అయిపోతుంది. ఆయిల్ వేడైందో లేదో అట్లా చూసుకోవాలా? అట్లా తెలుస్తుందా? కొంచెం వేడి అనేది తాకుతుంటుంది. కొంచెం మొన్నటికంటేనే ఇంకా లూజ్ అయింది. ఇలా పట్టే వచ్చు కదా. వేసేద్దాం, పైన వేసేయాలి సరిపోతుంది. మెస్సీ ఒకసారి ఇవి టేస్ట్ చూడు. మమ్మీ బాగున్నాయి. మమ్మీ బాగుంది.